నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు కొరడా చూపుతా ఉన్నారు. సో ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు అన్న నమస్తే, ఏం పేరు? నా పేరు నూకరాజు అండి. సో 2-3 రోజులలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే సో పోలీసులు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ పైన కొరడా చూపుతా ఉన్నారు. కొంతమందికి 25 మందికి ఈరోజు ఇచ్చిరు, మొన్న 11 మందికి వారెంట్ ఇష్యూ చేసిరు. సో ఎట్లా చూడొచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ఒకప్పుడు ఎప్పుడో పూర్వం మా పెద్దలు అంటుండేవాళ్ళు, కలరా వ్యాధి వచ్చి ఒక రోజులోనే సర్వనాశనం చేసేస్తున్న ఉండేదంటే కలరా వ్యాధి. అలాగా ఈ బెట్టింగ్ మహమ్మారి బయలుదేరి ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని సర్వనాశనం చేసేసిందండి. వాస్తవంగా ఈ బెట్టింగ్ యాప్ వల్ల యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, బెట్టింగ్ యాప్లో నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది దొంగలుగా మారిపోయి, కొంతమంది డ్రగ్గిస్టులుగా మారిపోయి, కొంతమంది ఏం చేయాలో దిక్కుతోసని స్థితిలో ఆ హెరాస్మెంట్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్కు ఎవడైతే ప్రమోట్ చేశాడో, వాడు చిన్న సెలబ్రిటీయా పెద్ద సెలబ్రిటీయా పక్కన పెట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని బెట్టింగ్ యాప్ నిర్మూలన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వం కూడా దీన్ని కఠినంగా తీసుకుని దీనిపై అసెంబ్లీలో చర్చ కూడా చేసి దీన్ని ఎక్కడా కూడా బెట్టింగ్ యాప్ లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కలరా వ్యాధిలా వ్యాపించేసింది. కుర్రవాళ్ల జీవితాలను సర్వనాశనం చేసేస్తుంది. తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో, ఏ టైంలో ఏ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటాడో. ఫోన్లు చూసుకుంటూ ఉంటాడు. ఫోన్ చూసుకుంటున్నాడు అనుకుంటామా, బెట్టింగ్ యాప్ ఆడుతున్నాడు అనుకుంటామా? కాబట్టి బెట్టింగ్ యాప్పై ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలా. బెట్టింగ్ యాప్ నిర్వహించేవాడు ఎవడైనా సరే పట్టుకురావాలి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఏ రాజకీయ నాయకుడైనా, సినీ సెలబ్రిటీ అయినా, యూట్యూబర్ అయినా ఎవరినైనా సరే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాడికి తగిన శాస్తి చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బెట్టింగ్ యాప్లో నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో సెలబ్రిటీలకైతే 1,00,000, ఒక్కొక్క అలా స్థాయిని బట్టి 1,00,000, ఒక్క వీడియోకి 1,00,000, లేదంటే లక్షలలోనే ఉంది వాళ్ళ రిమ్యూనరేషన్. సో మరి ఎట్లా ఇప్పుడు వాడేటోళ్ళేమో ఫ్యామిలీ ఒక్కొక్కరి 40 లక్షలు పోయినాయి, ఒకరికి కోటి పోయినాయి, ఒక్కొక్కరు 2-3 ఎకరాలు అమ్ముకొని వాళ్ళ ఇది తీసుకుంటారు. ఎట్లా చూడొచ్చు? సర్వనాశనం అయిపోయింది. యువతను సర్వనాశనం చేసేసిందని చెప్తున్నాను కదా నేను. ఒకప్పుడు కలరా వ్యాధితో పోల్చానంటే ఏంటి, సర్వనాశనం చేసేసింది యువతని. దాది స్లోగా బయలుదేరి చాపకింది నీరులా బయలుదేరి కుటుంబాలను విధ్వంసం చేసేసింది. మరి అలాంటి బెట్టింగ్ యాప్ నిర్వహించే వాళ్ళని సామాన్యంగా వదలకూడదు. సజ్జనార్ గారు, అసలు నిజంగా చెప్పాలంటే సజ్జనార్ గారు ఈ విషయాన్ని బయటపోయి, అంటే మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు మాట్లాడితే పని జరగదు. సజ్జనార్ గారు ట్వీట్ చేసిన తర్వాత పోలీసు యంత్రాంగం కదిలి, ఆ తర్వాత ఇప్పుడు సెలబ్రిటీలు, ప్రభుత్వం కూడా కదిలి వస్తుంది. బెట్టింగ్ యాప్ మాత్రం ఖచ్చితంగా నిర్మూలించాలి. లేకపోతే చాలా సమాజం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సో మాకు తెలియక వేసాము ఈ ప్రమోషన్ అనేది, మాకు తెలియదు, మమ్మల్ని ఇదివరకు చేసిన అన్ని డిలీట్ చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. ఏం చెప్తారు? తప్పే. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన చిన్న తప్పు కాదు కదా. చిన్న తప్పు అయితే క్షమించవచ్చు. మీకు వాడు 100 రూపాయలు నీకు ఇచ్చేవాడు 1000 రూపాయలు ఇస్తున్నాడంటే నీతో ఏం తప్పు చేస్తున్నాడో గుర్తించలేదా? ఓ చిన్న వీడియోకే 1000 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు మీరు తీసుకుంటున్నారంటే మీరు సమాజంలో ఎలాంటి చిన్న సెలబ్రిటీ, నీ ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీ నువ్వు, నీకు 1 లక్ష 5 లక్షలు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు? వాడు ఏ విధవ పని చేయకుండా నీ డబ్బులు నీకు ఇస్తున్నాడా? లక్షలు మీరు డబ్బులు ఇస్తున్నాడంటే అది వెనకాల ఏదో అంతర్గతం ఉందని చెప్పి ఆలోచించాలి కదా. కాబట్టి నువ్వు తెలిసి చేసినా తెలియచేసినా ఏ సెలబ్రిటీ అయినా తప్పే. కాబట్టి వీళ్ళు శిక్షార్హులే. నువ్వు తెలిసి చేసావు, తెలియక చేసావు, ఇప్పుడు తెలిసింది కాబట్టి శిక్ష అనుభవించు, తప్పే ఉంది. అంతే కదా. సమాజంలో చీడపురుగుల్లా బయలుదేరి ఇవాళ నాకు తెలియదంటే అది అయ్యే పని కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బెట్టింగ్ యాప్కి చాలా జాగ్రత్తగా ఎలక్ట్గా ఉండాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే పిల్లలు ఫోన్ ఆడుతున్నారా, ఇంకోటి ఆడుతున్నారా అనుకుంటాం తప్ప 14 నుంచి 19 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తున్నారో మనమేమో ఊహిస్తాం కదా. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. సో బెట్టింగ్ యాప్స్ పైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. దీంట్లో గవర్నమెంట్ కూడా స్పందించాలి. గవర్నమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన మాట్లాడాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, ఆంధ్రప్రభ.